నవగ్రహ స్తోత్రం యొక్క సాహిత్యం మరియు అర్థం. జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహజ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మందార పువ్వు లాంటి ఎరుపు రంగులో ఉన్నవాడా, కశ్యప వంశంలో జన్మించినవాడా, ఓ ప్రకాశవంతమైన వాడా, చీకటిని తొలగించేవాడా, పాపాలను నాశనం చేసేవాడా, దివాకరుడు సూర్యభగవానుడికి మరొక పేరు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. దధిశంఖ తుషారంభం క్షీరోదాన్నవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం. పెరుగు లేదా శంఖం లేదా మంచు వంటి తెల్లని రంగులో ప్రకాశించేవాడు, క్షీరసాగరం నుండి జన్మించినవాడు, కుందేలు చిహ్నాన్ని కలిగి ఉన్నవాడు, శివుని కిరీటంపై ఆభరణంగా ఉన్నవాడు అయిన చంద్రుడు, నీకు నేను నమస్కరిస్తున్నాను. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. భూమిపై జన్మించినవాడా, పిడుగులాంటి తేజస్సులా ప్రకాశించేవాడా, చేతుల్లో దైవిక శక్తుల్ని కలిగి ఉన్నవాడా, భూమి యొక్క పుత్రుడా, కుజుడు మంగళుడు అయిన నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రియంగు కాళికశ్యామం రూపేణ ప్రతిమం భూతం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. కదంబవృక్ష మొగ్గను పోలిన ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ బుధ, అసమాన శరీరం కలిగిన భగవంతుడు, సౌమ్యుడు, దైవిక లక్షణాలతో నిండిన నీకు నేను నమస్కరిస్తున్నాను. దేవానాంచ ఋషీణాంచ గురుం కంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవతలకు ఋషులకు గురువు, బంగారంలా ప్రకాశించేవాడు, బుద్ధిమంతుడు, మూడు లోకాలకి ప్రభువు బృహస్పతి. ప్రభు, నీకు నేను నమస్కరిస్తున్నాను. హిమ కుమద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం. మంచు, మల్లె, కమలం కాండం వంటి గుణాలతో పోల్చబడినవాడు, దైత్యులకు ఉత్తముడు లేదా ఉన్నత గురువు, అన్ని శాస్త్రాలలో నిపుణుడు, ఓ భార్గవ శుక్రుడు, నేను నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నల్ల సాంప్రదాయ రంగులో మెరిసిపోతూ రవి సూర్యకుమారుడు మరియు యముడి సోదరుడు, ఛాయాదేవి మరియు మార్తాండ సూర్యులకు జన్మించిన ఆ శనేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. శౌర్యంతో నిండిన అర్ధ శరీరం కలవాడు,
ఆధిపత్యాన్ని సూచించేవాడు. సూర్యచంద్రులను అడ్డుకొని వ్యతిరేకించేవాడు. సింహిక కుమారుడిగా జన్మించిన రాహువు మీ ముందు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. నక్షత్రాలకు గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే పలాస పువ్వుల రంగులో మెరుస్తూ ఉగ్రుడు, ఉగ్ర లక్షణాలతో నిండినవాడు, భయంకరమైనవాడు అయిన ఓ కేతు దేవుడా, నీ ముందు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఫలస్థుతి. ఈ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇది వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః దివా వా యది వా రౌద్రో విఘ్న శాంతిర్భవిష్యతి. వ్యాసుడు రచించిన ఈ స్తోత్రాన్ని పఠించడం వలన వారికి సార్వభౌమాధికారం లభిస్తుంది మరియు వారు శక్తివంతులవుతారు. అలాగే వారు పగటిపూట లేదా రాత్రి సమయంలో సంభవించే అడ్డంకులు లేదా ఇబ్బందులలో విజయం సాధిస్తారు. నరనారీ నృపణం చ భవేద్దుః స్వప్నానాశనం ఐశ్వర్యమాతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. ఈ స్తోత్రాన్ని జపించే వారికి పురుషులు, స్త్రీలు లేదా రాజులు చెడు కళల ప్రభావాల నుండి రక్షింపబడతారు. వారికి అసమానమైన సంపద, మంచి ఆరోగ్యం మరియు పోషకాహారం కూడా ప్రసాదించబడతాయి. గ్రహ నక్షత్రజ పీడ తస్కరాగ్ని సముద్భవ తాః సర్వాః ప్రశమమ్యంతి వ్యాసో బ్రూతే న సంశయః. జపించేవారు గ్రహాలు మరియు నక్షత్రాల వలగే కలిగే ఇబ్బందులు నుండి మరియు దొంగలు లేదా అగ్ని ఇబ్బందుల నుండి కూడా రక్షింపబడతారు. వ్యాసుని ఈ మొత్తం మాటల గురించి ఎటువంటి సంశయం ఉండకూడదు. ఇది శ్రీ వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా శ్రీ వ్యాసుడు రచించిన నవగ్రహ స్తోత్రం ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.